చాలా ఉన్నతమైనటువంటి సంగీత లోకంలో అటువంటి పరంపర అసలు పాడుకోని గాయక అనుభవం యొక్క పరంపర సరే. శ్రీరామ్ శర్మ గారు లాంటి వ్యక్తి నేను చూడలేదు. సింపుల్ లివింగ్ అండ్ హై టీచింగ్ ఎంతమంది విద్యార్థులు చేశారు. మహానుభావుడు అది స్మార్ట్ ఫిజిషియన్. మరి మనవులతో వెళ్తే నాకు అనుభవం వెళ్తే నా శిష్యుడు కాబట్టి నేను అప్పుడు ఉద్యోగం చేస్తుంటే నా రైతు నా సెక్రటరీ ఇంకో కజిన్ ఉన్నాడు ఇతనికి గౌరవించుడు మాధవ్ శర్మ పెద్ద మేనేజర్ హైదరాబాద్ లో. వీళ్ళందరికీ జన్మత సిద్ధి. అటువంటి పరంపరలో పుట్టడం గొప్ప విషయం. మరి అటువంటి మంచి చక్కగా రథోత్తరంగా ఉంది కదా. మనకి సాహిత్యం గురించి చెప్తాడు, ఎంతో చెప్తాడు కాదు. చాలా మధురంగా ఉంది. రామధ్యానంతో మేలుదానంతో శారీరక ఫిజికల్ గా మీరు ఇన్వాల్వ్ అయ్యి కథ చెప్పడం అనేటువంటిది పూర్తిగా పరమాత్మ జరుగుతుంది. మన శరీరం ఉంటే నా మాతృ పడదైవం నా గాయత్రి పరమమంతున్నప్పుడు కథించింది కదండి. పరమాత్మ అక్కడ పైన డివైన్ బీయింగ్ ఆయన ఎగ్జిక్యూటివ్స్ ఆవిడైనా కృష్ణైనా ఉమ్మబోతుల నుంచి రావాల్సిందే కదా. సో మనకి దైవం మన అమ్మే అంచేత ఆ తల్లిదండ్రుల యొక్క సుకృతం కాబట్టి అటువంటి వైభవంటువంటి అరికలు చెప్పేటువంటి అరికలు అంటే విజువల్ అండి. సంగీతం అంటే అరికలే నాటకంలో నాన్నగారు చెప్పినట్టుగా గీత ఆలోచన ఇచ్చాను ప్రేమ సంగీతం ఇచ్చింది కదా. ఈ విజువల్ గీతం మాయకం నిత్యం సత్యానంద శాస్త్రి గారు ఉన్నట్టు ఆయన ఎంతో ఆయన ఇన్స్పిరేషన్. ఆయన కూడా చాలా సంవత్సరం మహానుభావుడు సత్యానంద శాస్త్రి గారు. మా తండ్రి గారు మా ఇంట్లో అనేక సంవత్సరాలు పాల్గొండి గారి కచేరి దీక్షితాస్ గారి హరికథ మా బ్రదర్స్ మా కజిన్స్ అందరూ వాళ్ళకి హరికథ అంటే మంచి రసమైన విషయం మీద ఇంకా ఎక్కువ మాట్లాడడం మంచిది కదా. మహానుభావులందరికీ నమస్కారం. మీకు మహేశ్వరి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి విద్య అభయ ఆయన